న్యాయవాదులకు రక్షణ చట్టం 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 న్యాయవాదులపై దాడులు న్యాయవాదులపై దాడులు న్యాయవాదులపై దాడులు న్యాయవాదులపై దాడులు దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా తమిళనాడులో న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థులను అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా న్యాయ విద్యార్థులను అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా న్యాయవాదులకు రక్షణ న్యాయవాదులకు రక్షణ న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదులకు రక్షణ చట్టం చేసే వరకు పోరాడతాం న్యాయవాదులకు రక్షణ చేసే వరకు న్యాయవాదులకు రక్షణ చట్టం చేసే వరకు న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తమిళనాడులో న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా తమిళనాడులో న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే ఆయన హత్యకు కారణమైనటువంటి దుండగులు ఇటువంటి చర్యలను ఎక్కడైనా సరే హితబద్ధమైనవి తెలియజేస్తూ ఏ వృత్తిలో అయినా సరే ఆ వృత్తిలో ఓసూరులో న్యాయవాదిపై ఒక వ్యక్తి చాలా అమానుషంగా దాడి చేయడం జరిగిందండి. ఆ చర్యను ఖండిస్తూ ఈరోజు మా పిఠాపురం వచ్చినప్పుడు మేము అందరూ కూడా విధులను బహిష్కరించి మా నిరసన తెలియజేస్తున్నామండి. వెంటనే ప్రభుత్వం సంధించి న్యాయవాదులపై ఇలాంటి అగత్యాలు జరగకుండా ప్రొటెక్షన్ చట్టం తెచ్చి వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి పిఠాపురం వచ్చినప్పుడు మేము కోరుతున్నామండి. అమానుష్య న్యాయవాదిపై జరిగిన దాడిలో ఓసూరులో జరిగిన దాడిలో అడ్వకేట్ని తీవ్రంగా గాయపరిచి అడ్వకేట్ రక్షణ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి ఆంధ్రప్రదేశ్లో కూడా రక్షణ చట్టం కల్పించి న్యాయవాది రక్షణ చట్టం కల్పించి న్యాయవాది భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమాలు జరిగితే ఇది హేతుబద్ధం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ కి రక్షణ చట్టం కల్పించాలని అడ్వకేట్స్ అంతా కూడా బాయ్కట్ తెలియజేసి వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు. చర్యలు అంటే చట్టవిరుద్ధమైతే